వేసవికాలం వచ్చేసింది కదండీ! ఇంకా సంపెంగ పూలు పూయటం కూడా మొదలైపోయాయి. కోడిగుడ్డు సంపెంగ పువ్వయితే రోజుకు ఒక్క పువ్వైనా ఖచ్చితంగా పూస్తుంది. ఈ సంవత్సరం మామిడి చెట్టుకి పూత విపరీతంగా వేసిందండి. ఎన్ని కాయలు కాస్తాయో తెలీదు కానీ, ఆకులైతే అస్సలు కనిపించడం లేదు. అంత బాగా పూత వేసింది. అలాగే పైనాపిల్ మొక్కలన్నింటికి కూడా మంచి పూత వేసి పిందెలిప్పుడే స్టార్ట్ అయ్యాయి. పైనాపిల్ మొక్కల్ని ఎప్పుడు కూడా కుండీల్లోనే పెట్టుకోవాలి. నేను అలాగే కుండీలోనే పెట్టానండి. అయినా కానీ కాయలు చాలా బాగా కాస్తాయి. ఈ మార్చి నెల వచ్చేసరికల్లా మందారం మొక్కలన్నింటికి కూడా ఇంకా చీమలు పట్టేయటం, పిండి నల్లి పట్టడం జరుగుతుంది. తెల్ల తెల్లగా గుడ్లు పెట్టినట్టు పిండి నల్లి మందార మొక్కలకి పట్టినప్పుడు ఒక మగ్గు వాటర్‌లో కొద్దిగా కుంకుడుకాయ రసాన్ని పోసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మందారం మొక్కకి స్ప్రే చేస్తే పిండి నల్లి తగ్గిపోతుంది. మీ దగ్గర కుంకుడుకాయ రసం లేకపోతే సర్ఫ్‌ని వాటర్‌లో కలిపి కూడా స్ప్రే చేసినా తగ్గిపోతుంది. పిండి నల్లి కాకుండా వేరే ఏదైనా నల్ల చీడ మందారం మొక్కలకి పట్టినట్లయితే మందారం కొమ్మలన్నింటినీ బాగా ప్రూనింగ్ చేసేసేయండి. మళ్ళీ కొత్త చిగుర్లొచ్చి పువ్వులు బాగా పూయటం స్టార్ట్ అవుతాయి.